ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయం కూడా ప్రధానంగా కనబడతా ఉన్నది. దాంట్లో ఏదైతే గ్రేటర్ భూముల అక్రమ వెనుక ఫోన్ ట్యాపింగ్ అట 4 జిల్లాల కలెక్టర్లు వారి సీసీల ఫోన్లు ట్యాప్ అయినట్లు గుర్తించిన సిట్టు. ఎవరిని వదిలిపెట్టే దుర్మార్గులు, ఎవరిని అంటే ఎవరిని వదిలిపెట్టే గత సర్కార్లో ఉన్నటువంటి పెద్దల ఆదేశాలతోటి ప్రభాకర్ రావు అనేటోడు, ప్రణీత్ రావు అనేటోడు, భుజంగరావు అనేటోడు, రాధాకిషన్ రావు అనేటోడు మొత్తం అంతా కూడా చెరబట్టిండు. 4 జిల్లాల కలెక్టర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు దుర్మార్గులు. ఇంకో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, డెవలపర్ల ఫోన్లు కూడా అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములు ట్యాపింగ్కి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు. మంత్రి దామోదర రాజనరసింహ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫోన్లపై నిఘా. త్వరలో నోటీసులు ఇచ్చి స్టేట్మెంట్లు రికార్డు. ఇప్పుడు ఎంతమంది కానీ అందరు నోటీసు, అందరు స్టేట్మెంట్ తీసుకున్నా అందరికి అదే చెప్తారు, ట్యాప్ అయిందంటే ట్యాప్ అయింది అన్నటువంటి విషయాలు చెప్తారు. ఇప్పుడు 400 మందిది, 4000 మందిది, 40,000 మంది ఫోన్ ట్యాపింగ్ రోజు ఒక 4 తీసుకుంటే మీ 10 సంవత్సరాల పీరియడ్ కావాలి. మళ్ళీ 10 సంవత్సరాల పీరియడ్ అయిపోతుంది. వాళ్ళు ఫోన్లు చేసినటువంటి ఆ ట్యాపింగ్లో ఉన్నటువంటి బాధితులను ఒక్కొక్కరుగా తీసుకొచ్చి స్టేట్మెంట్ తీసుకుంటే రోజుకు 5 6 తీసుకుంటా ఉన్నారు స్టేట్మెంట్ సిట్ అధికారులు. మరి ఒకటే 15 రోజులలో 4,500 మంది ఫోన్ ట్యాప్ చేసిండ్రు ఒక 15 రోజులలోనే. మరి రోజుకు 5 చొప్పున వాళ్ళని ఈ 15 రోజుల్లో జరిగినటువంటి ఈ ట్యాపింగ్ విచారించేందుకు సంవత్సర కాలం పడుతుంది. మీరు చెప్పినటువంటి, మీరు చేసేటువంటి ఈ లెక్కకి. మరి దీని ద్వారా అయ్యేటిది ఏం లేదు. అందరు స్టేట్మెంట్ ఇచ్చింది ఒకటి, పెద్ద వాళ్ళు ఇచ్చిండ్రు, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇచ్చిండ్రు, సినీ పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చిండ్రు. ఇప్పుడు అందరూ స్టేట్మెంట్ తీసుకుంటూ కూకుంటే సిట్టు ముందుకైతే పోదు. సరే, ఏదేమైనా ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి 4 జిల్లాల కలెక్టర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసిందట. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న కోట్ల విలువ చేసే ప్రభుత్వ వివాదాస్పద భూములను కొట్టేసేందుకు సైతం ఫోన్ ట్యాపింగ్ ను వాడుకున్నట్లు సిట్ దర్యాప్తులో తాజాగా వెలుగు చూసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, డెవలపర్ల ఫోన్లను ప్రభాకర్ రావు టీం ట్యాప్ చేసినట్లు ఇప్పటికే సిట్టు ఆధారాలు కూడా సేకరించింది. సరే, కొన్ని ఫోన్లేమో రాజకీయ లబ్ధి కోసం కొన్ని ఫోన్లని అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కొంతమంది వాళ్ళు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు కానీ ప్రణీత్ రావు అనేటోడు, ఎస్ఐబిలో ఉన్నటువంటి వీళ్ళిద్దరు దొంగలే, పెద్ద దొంగలు వీళ్ళిద్దరే. ఈ ఇద్దరు కొన్ని ఆ విధమైనటువంటి ట్యాప్ చేస్తే వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ దుర్మార్గులు సాటుగైని డబ్బులు వెనకేసుకొచ్చుకునేటువంటి ప్రయత్నం, బెదిరించి పైసలు వసూలు చేసేటువంటి ఒక నీచమైనటువంటి దందాకు ఇద్దరు పాల్పడ్డారు. అదే ఇది. తాజాగా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, జనగాం జిల్లా కలెక్టర్లు వాళ్ళ క్యాంప్ క్లర్క్ సీసీలు, జిల్లా రెవెన్యూ అధికారుల ఫోన్లను కాల్ డీటెయిల్ రికార్డు సిడిఆర్ ఆధారంగా ప్రభాకర్ రావు టీం ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. గత సర్కార్ హయాంలో 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూదాన్, వక్ భూములు అన్యాక్రాంతమైన సంగతి తెలిసిందే. పలు ప్రైవేటు వివాదాస్పద భూములకు సంబంధించి కోట్లలో సెటిల్మెంట్లు జరిగాయనే ఆరోపణలున్నాయి. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే భూదాన్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల భాగోతం బయటపడింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే నాటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, అప్పటి మహేశ్వరం తహసీల్దార్ జ్యోతి, ఇతర అధికారులపై ఏసీబీ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో రియల్టర్లు, డెవలపర్లు, రెవెన్యూ అధికారుల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు, వారి నుంచి ఎలాంటి సమాచారం సేకరించారు, ఆ సమాచారం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందారు, అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను ధరలలో మార్పులు చేర్పులు, ఈ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధం ఏమైనా ఉందా అనే కోణంలో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సంబంధిత ఐఏఎస్లు వారి సీసీలకు నోటీసులు ఇచ్చి త్వరలోనే వాంగ్మూలాలు రికార్డు చేయనున్నట్లు తెలిసింది. 119 మంది కాంగ్రెస్ అభ్యర్థుల ఫోన్లు ట్యాప్ అట. మునుగోడు, హుజరాబాద్ బై ఎలక్షన్స్ తో పాటు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రస్తుత హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీడీపీ నేత కాసాని జ్ఞానేశ్వర్, వారి అనుచరుల ఫోన్లను ప్రణీత్ రావు టీం ట్యాప్ చేసినట్లు గుర్తించారు. వీరి నుంచి కూడా త్వరలోనే స్టేట్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తుంది. కాగా వీరి కాల్ డీటెయిల్ రికార్డు, సిడిఆర్, ఇంటర్నెట్ ప్రోటోకాల్ డీటెయిల్ రికార్డు, ఐపీడీఆర్లను కేసులో నిందితుడైన మాజీ అడిషనల్ ఎస్పీ తిరుపతన్న సేకరించి సిడిఆర్ ఆధారంగా వారి కదలికలపై స్థానిక పోలీసులతో నిఘా పెట్టినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం సిడిఆర్ అనాలిసిస్ ద్వారా క్రియాశీల కార్యకర్తలు, ఆర్థిక వనరులు సమకూర్చే వారి ఫోన్ నెంబర్లను తిరుపతన్న ద్వారా ప్రణీత్ రావుకు చేరేవి. ఇలా అసెంబ్లీ ఎన్నికల సమయంలో మొత్తం 119 మంది కాంగ్రెస్ అభ్యర్థుల ఫోన్ నెంబర్లను 119 కాంగ్రెస్ అభ్యర్థులు, ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 119 నియోజకవర్గాల్లో పోటీ చేసేటువంటి అన్ని అభ్యర్థుల యొక్క ఫోన్లను ట్యాప్ చేసినట. అంటే జోడిగా ఎవ్వరు వదిలేదు. లాస్ట్కు గల్లీలో ఉన్నటువంటి గల్లీ స్థాయి లీడర్లను కూడా ఈ దుర్మార్గులు వదిలిపెట్టలేదు. ఇగో కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి నా ఫోన్ ట్యాప్, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి చెప్తా ఉన్నాడు. సిట్కు స్టేట్మెంట్లు ఇచ్చేందుకు ఫోన్ ట్యాపింగ్ బాధితులు క్యూ కడుతున్నారు.
ప్రతిరోజు 8 నుంచి 10 మంది సాక్షుల వద్ద సిట్ అధికారులు వాంగ్మూలాలు రికార్డు చేస్తున్నారు. నిందితులు ప్రణీత్ రావును విచారిస్తూనే సాక్షుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ప్రణీత్ రావు బుధవారం 9 గంటల పాటు ప్రశ్నించారు. ఈ క్రమంలోనే కామారెడ్డికి చెందిన కాంగ్రెస్ నేత టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, డిఆర్ఐ ఈఎస్ వైస్ చైర్మన్ ప్రెసిడెంట్ ఫహీం ఖురేషి సిట్ ముందు హాజరయ్యారు. సిట్ అధికారులు దాదాపు గంట పాటు వీరి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. చంద్రశేఖర్ రెడ్డి, ఫహీం ఖురేషి అనుచరుల ఫోన్ నంబర్లు తెలుసుకున్నారు. ట్యాపింగ్ లిస్ట్ లో ఆయన నెంబర్లు ఉన్న వారి నుంచి స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. వాంగ్మూలం ఇచ్చిన అనంతరం చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి తన ఫోన్ ట్యాపింగ్ గురైనట్లు చెప్పారు. దర్యాప్తులో భాగంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు కూడా సిట్ నోటీసులు అందించినట్లు తెలిసింది. బాధితులుగా ఉన్న కొండ విశ్వేశ్వర్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, మర్రి శశిధర్ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, తాటికొండ రాజయ్యతో పాటు ఐఏఎస్లు రొనాల్డ్ రోస్, గౌతమ్ అంగీకారం మేరకు వాంగ్మూలం తీసుకున్నారు. మొత్తం ఎమ్మెల్యేలే, మాజీ ఎమ్మెల్యేలే, ఈ దుర్మార్గులు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేసిందంటే ఏ విధమైనటువంటి దారుణానికి ఒడగొట్టిలో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఒక్కొక్కటి తొవ్విన కొద్దీ ఆ పెంకాసలన్నీ వెళ్తా ఉన్నాయి. రోజుకు 8 నుంచి 10 మంది సిట్టు ముంగట హాజరై వాళ్ళ వాంగ్మూలాలను ఇస్తూ ఉన్నారు. చాలా మంది దీనిలో ఎవరిని జర్నలిస్టులు వదిలిపెట్టలేదు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలను వదిలిపెట్టలేదు, బంగారం వ్యాపారాలను అసలు వదిలిపెట్టలేదు, సినిమాలో ఉన్నటువంటి వాళ్ళని, మరొక పక్కన రాజకీయ నేతలని, ప్రతిపక్ష నేతలని, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులై గిట్టని వాళ్ళ అందరి ఫోన్ ట్యాప్ చేసడం మొదలుపెట్టింది. ఇది కేవలం 4,000, 40,000 కాదు, దర్దాపు ఒక 4 లక్షల నుంచి 5 లక్షల మంది ఫోన్ ట్యాప్ చేసి దుర్మార్గం దారుణం. మళ్ళీ అంత ఎక్కడి నుంచి ఇజ్రాయెల్ వేరే వేరే దేశాలకు వెళ్ళి పరికరాలు తీసుకొని వచ్చి పిల్లమోగలు ఏం మాట్లాడుకుంటా ఉన్నారు, ఇంట్లోకి పోయినోడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అన్నటువంటి ఆ టెక్నాలజీతో వచ్చింది అన్నట్టు. ఈ వార్ రూములు అట్టగా ఈ వార్ రూములు ఏర్పాటు చేసుకొని జిల్లాకు ఒక వార్ రూములు ఏర్పాటు చేసుకొని ఆ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళని ఆ జిల్లా మంత్రి ఎవరైతే ఉంటాడో వారి ఆదేశాల మేరకు వీళ్ళు అందజేసేది. దీంట్లో కీలకమైనటువంటి ఈ ఇద్దరిని ఉరి తీయాలి వీళ్ళు బహిరంగంగా. ఎవరిని? ఈ ప్రణీత్ రావు అనేటువంటి ప్రభాకర్ రావు. అసలు క్షమించొద్దు వీళ్ళిద్దరు.